సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సామాజిక ఉద్యమకారుడు పతంగి వీరస్వామి గౌడ్ గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా ప్రవేశపెట్టిన సైన్స్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు గత 10-15 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మార్ట్గేజులు కానీ లోన్లు కానీ కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు కానీ ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో 10 నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు. కానీ ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు. కొత్త పద్ధతి తీసుకొచ్చిర్రు. దానివల్ల ఒక్కొక్క మనిషికి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గంట నుంచి గంటన్నర పడుతుంది. సుమారు ఇలా పట్టడం వల్ల వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఎంతో మంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఇక్కడ ఉండబట్టి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లబోదీపం అంటున్నారు. ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు. సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది. స్థానికంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది, ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది. మరి పిచ్చి పిచ్చి ఆలోచనతోని ప్రజల జీవితాలతో చెలగాటమాడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా. మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు 10,000 రూపాయలు కట్టినరు. ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు చేయలేదు. మరి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది. ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత ఉన్నది. మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త పద్ధతిని ఈ సైన్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు. రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త పద్ధతి వల్ల జనం నష్టపోతున్నారు. మరొకసారి రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి. కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.